అప్డేట్స్ చూద్దాం. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 4వ రోజు జరిగాయి. ప్రశ్నోత్తరాల సెషన్తో అసెంబ్లీ ప్రారంభమైంది. ఈ రోజు శాసనసభలో పలు కీలక గెజెట్ నోటిఫికేషన్లు రాష్ట్ర ప్రభుత్వం సభ్యుల ముందు ప్రవేశపెట్టింది. తెలంగాణ యూనివర్సిటీల సవరణ బిల్లు 2026ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టగా బిల్లుపై చర్చ జరిగింది. అనంతరం ఆమోదం తెలిపింది. తెలంగాణ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ కి సంబంధించిన పెండింగ్ వార్షిక నివేదికలను కూడా ప్రభుత్వం శాసనసభకు అందించింది. వీటిని సభలో పరిశీలించనున్నారు. ఈ రోజు రెండు ముఖ్యమైన బిల్లులపై చర్చ జరిగింది. చివరిగా హెల్త్ పాలసీపై స్వల్పకాలిక చర్చించింది. అనంతరం సభ మంగళవారానికి వాయిదా పడింది. దేశంలో ఒకరి భాషను మరొకరు గౌరవించుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. గుంటూరులో నిర్వహించిన తెలుగు మహాసభల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాలు విడిపోయిన ఐక్యతగా ఉండాలని, విద్వేషాలు వద్దని సీఎం చంద్రబాబు అన్నారు. పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఆయన స్పందించారు. తెలుగు ప్రజలంతా అభివృద్ధిలో కలిసి నడవాలని సూచించారు. రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు చాలా ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టామని గుర్తు చేశారు. రాష్ట్ర విభజన తర్వాత కాళేశ్వరం కడితే అందుకు తాము అభ్యంతరం చెప్పలేదన్నారు. తెలుగు భాషాభివృద్ధి కృషి చేస్తున్న వారికి, ప్రతిభ చూపిన వారికి పూర్ణ కుంభ పురస్కారాలు, ఆంధ్రశ్రీ, ఆంధ్ర సారస్వత రత్న ఇలాంటి అవార్డులు ఇవ్వడం శుభ పరిణామం. నాడు 1911లో చెన్నైలో నాటిన చిన్న విత్తనం 1949లో హైదరాబాద్లో ఆంధ్ర సరస్వత పరిషత్తుగా ఎదిగింది. ఇప్పుడు మరింతగా విస్తరిస్తూ ఉంది. గజల్ శ్రీనివాస్, కదిమెళ్ల వరప్రసాద్, మేడికొండ శ్రీనివాస్, చక్రావధానుల రెడ్డప్ప లాంటి వారు 2017లో ఆంధ్ర సరస్వత పరిషత్తుకు మళ్లీ ఊపిరిపోశారు. 2022లో భీమవరంలో, 24లో రాజమండ్రి, ఈసారి గుంటూరులో పెట్టారు. హిందీ తర్వాత ఎక్కువ రాష్ట్రాల్లో ప్రజలు మాట్లాడే ఏకైక భాష తెలుగు. మాతృభాష మన మూలాలకు సంకేతం. ముందు మాతృభాష రాణిస్తే ఏ రంగంలోనైనా రాణిస్తాం. 30 ఏళ్లకు మునుపు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే నాగార్ సాగర్లో ఉండే ఏదైతే కృష్ణా జలాల్ని ఆ రోజు ఆంధ్రప్రదేశ్కు ఉపయోగించుకోవాలని ఒక పక్క ఎస్ఎల్బీసీ తీసుకొచ్చి, ఇంకో పక్క ఎస్ఆర్బీసీ తీసుకొచ్చి సాగునీటికి దారి చూపించిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత మీరు ఒక్కసారి చూస్తే నేను కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, ఏఎంఆర్ ఎత్తిపోతుగల పథకం కానీ, నెట్టింపాడు కానీ ఇవన్నీ కూడా పూర్తి చేశాం కృష్ణా పైన తెలంగాణ ప్రాంతంలో. ఇంకో పక్క కృష్ణా డెల్టా మోడర్నైజేషన్ పేరుతో 20 టీఎంసీ నీళ్లు పొదుపు చేసి ఆ నీటిని తెలంగాణకు కేటాయించి భీమా లిఫ్ట్ ఇరిగేషన్ కూడా పూర్తి చేశాం. పోయిన సంవత్సరం దగ్గర 6282 టీఎంసీ నీళ్లు గోదావరి కృష్ణాలో సముద్రంలోకి వెళ్ళాయి. గోదావరిలో నీళ్లు పుష్కరంగా ఉన్నాయి. అందుకే మీరు చూసినప్పుడు నేను ఎప్పుడు కూడా గోదావరి నీళ్లు వాడుకుంటే ఎప్పుడు నేను అడ్డు చెప్పలేదు. విభజన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు గోదావరి పైన ఎన్ని ప్రాజెక్టులు కట్టినా పర్వాలేదు, మనకు నీళ్లు వస్తాయనే ఉద్దేశంతో నేను ముందుకెళ్ళాను. గడిచిన 40 సంవత్సరాల్లో 3000 టీఎంసీ నీళ్లు గోదావరి నుంచి సముద్రం లేకపోతున్నాయి. పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది. కృష్ణా గోదావరి అనుసంధానం జరుగుతుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కంటతడి పెట్టుకున్నారు.
శాసన మండలిలో మాట్లాడిన ఆమె అన్ని ఆలోచించాకే తన రాజీనామా నిర్ణయం తీసుకున్నానని, దయచేసి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామాను ఆమోదించాలని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ను మరోసారి కోరారు. బీఆర్ఎస్లో అనేక ఇబ్బందులు ఎదురయ్యాయని, అనేక ఆంక్షల మధ్య పనిచేయాల్సి వచ్చిందని భావోద్వేగానికి గురయ్యారు. బీఆర్ఎస్లో ప్రశ్నిస్తున్న తనను అనగదొక్కారని తన రాజకీయ ప్రస్థానాన్ని వివరిస్తూ నిండు సభలోనే కన్నీరు పెట్టుకున్నారు. బీఆర్ఎస్ ఏనాడు నాకు మద్దతుగా నిలవలేదన్నారు. బీఆర్ఎస్ వస్తే రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని పనిచేశానన్నారు. నీళ్లు నిధులు నియామకాలకు బీఆర్ఎస్ గండి కొట్టిందని సంచలన ఆరోపణలు చేశారు. సెప్టెంబర్ 3వ తారీఖు నాడు నా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మీకు తమరికి చైర్మన్ ఫార్మాట్లోనే, హౌస్ ఫార్మాట్లోనే రెసిగ్నేషన్ లెటర్ పంపాను అధ్యక్ష. ఆనాడు మీరు పెద్దలుగా, నా వెల్విషర్గా, అదేవిధంగా మీ యొక్క డ్యూటీ నిర్వర్తిస్తూ మరి ఆవేశపడకండి, కొంచెం ఆలోచించుకోండి, నిర్ణయం తీసుకోండి, మీకు సమయం ఇస్తా అని చెప్పారు అధ్యక్ష. అయితే ఆ తర్వాత పలు సందర్భాల్లో కూడా నేను మీడియా ద్వారా తమరికి విజ్ఞప్తి చేశాను. నేను చాలా కాన్షియస్గా డెసిషన్ తీసుకున్నాను అధ్యక్ష, నా రెసిగ్నేషన్ యాక్సెప్ట్ చేయండి అని. కానీ 4 నెలల సమయంలో కూడా ఆ నిర్ణయం మీరు తీసుకోలేదు అధ్యక్ష. అందుకనే ఇవాళ తమరిని మళ్ళీ సమయం అడిగి ఫ్లోర్లో మాట్లాడి అసలు ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంది, ప్రజలకు తమరి ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో సమయం అడిగాను అధ్యక్ష. ఇండిపెండెంట్గా తెలంగాణ జాగృతి అనేటటువంటి సంస్థను స్థాపించి ఆ సంస్థ ద్వారా తెలంగాణ ఉద్యమంలో ఎక్కడైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ని ఫుల్ఫిల్ చేయడానికి, ముఖ్యంగా మహిళా లోకాన్ని తెలంగాణ ఉద్యమంలోకి తీసుకురావడానికి, యువమిత్రుల్ని తెలంగాణ ఉద్యమంలోకి తీసుకురావడానికి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అధ్యక్ష. అందులో ప్రధానంగా ఏదైతే మన సంస్కృతి గురించి అనేకమైనటువంటి చిన్న చూపు చూసేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి సందర్భంలో మన బతుకమ్మ మన గౌరవం అని చెప్పి బతుకమ్మ పండుగను ముందుకు తీసుకెళ్ళి నేను ఊరూరా తిరుగుతూ మరి బతుకమ్మ పండుగ మన ఆత్మగౌరవానికి ప్రతీక అని చాటి చెప్పేటటువంటి ప్రయత్నం చేశాను అధ్యక్ష. అదేవిధంగా మన చరిత్రకు సంబంధించి 3000 సంవత్సరాల తెలంగాణ చరిత్రను కూడా నేను ప్రత్యేకించి ఒక చారిత్రక బృందాన్ని కూడా పెట్టుకొని మరి పుస్తకాలను కూడా వెలువరించడం జరిగింది అధ్యక్ష. తెలంగాణలో ఉన్నటువంటి చారిత్రక కట్టడాలను పరిరక్షించడానికి, ఆ కట్టడాల చుట్టూ ఉన్నటువంటి చరిత్రను కూడా నేను నిక్షిప్తం చేయడానికి చేయని ప్రయత్నం అంటూ లేదు అధ్యక్ష. 2014లో వచ్చినటువంటి బతుకమ్మ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత వచ్చినటువంటి మొదటి బతుకమ్మ నుండే నా మీద రిస్ట్రిక్షన్స్ ప్రారంభమైనాయి అధ్యక్ష. పొలిటికల్ పార్టీలో ఒక వ్యక్తిని స్వేచ్ఛను ఎట్లా హరిస్తారని చెప్పడానికే ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ పర్సనల్ ఇష్యూస్ మాట్లాడకుండా నేను రూల్ పొజిషనే కోట్ చేసి మాట్లాడతాను అధ్యక్ష. అధ్యక్ష, సెక్షన్ 29A ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఉంటుంది అధ్యక్ష. ఇట్ ఈస్ అ స్టాట్యూటరీ ఆబ్లిగేషన్ ఫర్ పొలిటికల్ పార్టీస్ టు ఫాలో డెమోక్రటిక్ నార్మ్స్. అంటే ఒక వ్యక్తి ఒక పార్టీలో చేరాడంటే ఆ వ్యక్తి యొక్క భావజాలాన్ని కానీ, ఆ వ్యక్తి యొక్క భావ ప్రకటన స్వేచ్ఛను కానీ ఆ పొలిటికల్ పార్టీస్ హరించడానికి లేదు అధ్యక్ష. నేను గత 8 సంవత్సరాలుగా ఇండిపెండెంట్గా ఒక వ్యక్తిగా సంస్థను నడుపుతూ చేస్తున్నటువంటి ప్రయత్నాలని అడ్డుకట్ట వేయడానికి మొదటి రోజు నుంచే ప్రయత్నం జరిగింది అధ్యక్ష. పార్టీలో జరుగుతున్నటువంటి అవినీతి అధ్యక్ష, ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అవినీతిని ఎప్పటికప్పుడు నేను వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అధ్యక్ష. అమరజ్యోతి నుంచి మొదలు పెట్టుకుంటే అధ్యక్ష, అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే అధ్యక్ష, సెక్రటేరియట్ నుంచి మొదలు పెట్టుకుంటే అధ్యక్ష, కలెక్టరేట్లలో కూడా తీరని అవినీతి జరిగిన మాట ముమ్మాటికి వాస్తవం అధ్యక్ష. దీనికి పెద్ద ఉదాహరణలు సిద్దిపేట, సిరిసిల్లలో కట్టినటువంటి కలెక్టరేట్లు 2 వచ్చినటువంటి మొదటి వర్షానికే 2 కూడా మునిగిపోయినాయి అధ్యక్ష. ఆ విజువల్స్ అందరం కూడా మనం చూడడం జరిగింది. ఇక సిద్దిపేటలో, సిరిసిల్లలో కట్టిన కలెక్టరేట్లకే దిక్కు లేకపోతే మొత్తం రాష్ట్రంలో కట్టినటువంటి అన్ని బిల్డింగ్లు ఎట్లుంటాయన్న విషయాన్ని కూడా ఒకసారి తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాలి అధ్యక్ష. ఒక పక్క నిజం మాట్లాడే వాళ్ళను, సూటిగా మాట్లాడే వాళ్ళను, ఉన్నట్టు చెప్పే వాళ్ళను రిస్ట్రిక్ట్ చేయడమే కాకుండా అధ్యక్ష, ఉద్యమకారుల విషయంలో తీరని నిర్లక్ష్యం గురైంది అధ్యక్ష. అనేక సందర్భాల్లో నేను పార్టీ నాయకులని, పెద్ద నాయకులను కూడా అనేక సందర్భాల్లో అడిగిన అధ్యక్ష. వేరే విధంగా సహకరించకపోతే, వేరే విధంగా వాళ్ళకి హెల్ప్ చేయలేకపోతే కనీసం సీఎం రిలీఫ్ ఫండ్ కింద మనిషికి 10 లక్షలు ఇద్దాం, ఎక్కడోళ్ళు అక్కడ సెటిల్ అయిపోతారు అధ్యక్ష అని కూడా అడిగినాం అధ్యక్ష. అది కూడా చేయలేదు. నా దగ్గరికి ఎప్పుడు పెద్దవాళ్ళు, పైరవికారులు, కాంట్రాక్టర్లు ఎవరు రాలేదు అధ్యక్ష. నేను ఎప్పుడు కూడా పేద ప్రజల మధ్యలోనే ఉండి పనిచేస్తున్నాను అధ్యక్ష. నా దగ్గరికి వచ్చినటువంటి బీడీ కార్మికులు కావచ్చు, బీడీ టేకేదారులు కావచ్చు, అంగన్వాడీ టీచర్లు కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, ఐకేపీ ఎంప్లాయీస్ కావచ్చు అధ్యక్ష, అదేవిధంగా జిహెచ్ఎంసీ కార్మికులు కావచ్చు అధ్యక్ష, టీచర్లు కావచ్చు అధ్యక్ష, నిరుద్యోగులు కావచ్చు, ఆడబిడ్డలు కావచ్చు, సింగరేణి ఉద్యోగులు కావచ్చు, కరెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, ఎవరు వచ్చినా అధ్యక్ష నేను కాదనకుండా నాకెంత వీలైతే అంత పనిచేసి పెట్టేటటువంటి ప్రయత్నం చేసిన అధ్యక్ష. అయినా సరే అధ్యక్ష, పార్టీ మౌత్ పీసులుగా ఉండేటటువంటి పార్టీ పేపర్లు, పార్టీ ఛానళ్ళు
ఏ ఒక్కరు కూడా ఎన్నడూ కూడా మద్దతు ఇవ్వలేదు అధ్యక్ష. అయినా సరే ధైర్యం వదులుకోకుండా మొక్కువని ప్రయత్నంగా నేను ప్రయత్నం చేస్తూనే వెళ్ళాను అధ్యక్ష. ఎన్నికలను చాలా పెద్ద ఎత్తున వాళ్ళు ప్రమోట్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ప్రత్యేకించి వారు నాపై చేస్తున్న ఆరోపణ అధ్యక్ష, ఇది ఆస్తుల పంచాయతీ, ఆత్మగౌరవం పంచాయతీ కాదని చెప్తా ఉన్నారు అధ్యక్ష. నేను ఇవాళ మీ ద్వారా తెలంగాణ ప్రజలకు చెప్పదలుచుకున్న అధ్యక్ష. నాకు దైవభీతి ఎక్కువ అధ్యక్ష, దైవ భక్తురాలు నేను. లక్ష్మీ నరసింహస్వామి మా ఇంటి దేవుడు అధ్యక్ష. ఆ లక్ష్మీ నరసింహస్వామి మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నా అధ్యక్ష. ఒక మహిళగా నాకు 2 కొడుకులు ఉన్నారు అధ్యక్ష. వాళ్ళిద్దరి మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను, నాది ఆస్తుల పంచాయతీ కాదు అధ్యక్ష, నాది ఆత్మగౌరవం పంచాయతీ. నేను ఏ విషయమైనా, ఉద్యమకారుల విషయమైనా, బీసీల విషయమైనా, మహిళల విషయమైనా ఏదైనా నిలదీసి అడిగినా అధ్యక్ష, రేపు కూడా అడుగుతా అధ్యక్ష. అందులో ఎట్టి పరిస్థితులలో కాంప్రమైజ్ అయ్యే విషయమే లేదు అధ్యక్ష. ఈ సందర్భంగా తమరికి కూడా నేను ఒక మాట చెప్తా ఉన్నా అధ్యక్ష. మన రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలు ఉంటాయి అధ్యక్ష, ఒకటే ఒక ఉమెన్ ఎంపీ అధ్యక్ష. 119 అసెంబ్లీ సీట్లు ఉంటాయి అధ్యక్ష. అన్ని పార్టీలు కలిపి 8 మంది ఉన్నారు అధ్యక్ష మహిళలు. 40 మంది ఉన్న ఈ శాసన మండలిలో 3 ఉన్నాం అధ్యక్ష లేడీస్. మేము ఇక నేను పోతే 2 మిగులుతారు అధ్యక్ష. కానీ ఎంత అన్యాయం అంటే అధ్యక్ష, ఎంత చిన్న చూపు అంటే మహిళలు అంటే, పొలిటికల్ పార్టీస్కైనా ఆఖరికి కౌన్సిల్ కూడా అధ్యక్ష. నేను నిన్న మొన్న ఫామ్స్ సైన్ చేస్తున్నా అధ్యక్ష, ఎక్కడా కూడా సభ్యురాలని లేదు అధ్యక్ష. ప్రతి చోట కూడా సభ్యుడనే ఉన్నది. తమరన్న దయచేసి మార్చాలి అధ్యక్ష. ఎమ్మెల్సీ కవిత మండలిలో బీఆర్ఎస్ పై చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ మహిళా నేతలు స్పందించారు. కవితను తెర వెనుక ఉండి ఎవరు ఆడిస్తున్నారో ప్రజలందరూ చూస్తున్నారన్నారు. మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత హరీష్ రావు గారిని తిడితేనే అసెంబ్లీ బాయ్కట్ చేశారు అన్నారు. తమ పార్టీలో కేసీఆర్ గారి ఆదేశం లేనిది ఏ నిర్ణయం తీసుకోమని కవితకు తెలియదా అని గొంగిడి సునీత పేర్కొన్నారు. ఇక లిక్కర్ స్కామ్ లో తన పాత్ర లేదని కవిత తన పిల్లలపై ప్రమాణం చేస్తుందని ప్రశ్నించారు. అంటే ఎవరో ఆట ఆడిస్తూ ఉంటే కీలుబొమ్మలాగా మీరు ఆడటం సరైంది కాదు కవిత గారు. మీ పట్ల మాకు గౌరవం ఉంది. స్వతంత్రంగా తెలంగాణ జాగృతి సంస్థను పెట్టుకుని తండ్రికి దగ్గ తనయ్యగా మరి ఉద్యమ కార్యాచరణలో తను కూడా భాగస్వామ్యమై తెలంగాణలో ఉన్న మహిళలను జాగృతం చేస్తుందని చెప్పి మేము సంతోషపడ్డాం, గర్వపడ్డాం, నీ గురించి గొప్పగా చెప్పుకున్నాం. కానీ ఈరోజు మీరు చేస్తున్న పనులు చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఇది మంచి పద్ధతి కాదు. తెలంగాణ జాతిపితను మానసికంగా క్షోభగురి చేస్తున్న మీ వైనం మేము ఖండిస్తూ ఉన్నాం. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో నీ పాత్ర లేదని ఇదే లక్ష్మీ నరసింహస్వామి మీద నీ బిడ్డల మీద ప్రమాణం చేయగలుగుతారా? ఇప్పుడు లిక్కర్ స్కాము చేసిరు, మీరు లిక్కర్ స్కామ్ చేయలేదు, ఇవన్నీ తప్పుడు మాటలు, తప్పుడు వార్తలని అట్లా ఏమన్నా మీరు ఇట్లాంటి ఆ ప్రమాణాలు ఏవైతే చేసిరో ఇప్పుడు మీరు చేయగలుగుతారా అదే లక్ష్మీ నరసింహస్వామి మీద? కాబట్టి ఏపీలో కూటమి ప్రభుత్వంపై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. కిమ్స్ ఆసుపత్రిలో బాత్రూంలు కడిగే వాడితో ఆధుని మెడికల్ కాలేజీకి టెండర్ వేయించారన్నారు. కిమ్స్ ఆసుపత్రి టెండర్ల విషయంలో టీడీపీ డ్రామా ఆడిందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న 26 కిమ్స్ ఆసుపత్రిలో ప్రేమ్ చంద్ షా అనే డాక్టర్ లేడని, ఎక్కడో ఒక దగ్గర బాత్రూంలు కడిగే అతను ఉన్నాడన్నారు. అనుమానం వచ్చి కొట్టాం గూగుల్లో, ఈ డాక్టర్ ప్రేమ్ చంద్ షా అనేవాడు ఎవడో అని. అసలు కిమ్స్ హాస్పిటల్లో 26 హాస్పిటల్స్ ఉన్నాయంట. కిమ్స్కి భారతదేశం మొత్తం మీద కిమ్స్ హాస్పిటల్కి 26 హాస్పిటల్స్ ఉన్నాయంట. 26 హాస్పిటల్లో ఒక్క ప్రేమ్ చంద్ షా అనేవాడు డాక్టర్ లేడు. జోకా సీరియసే. 26 జనసేన పార్టీకి సంబంధించిన తెలంగాణ రాష్ట్ర కమిటీలను రద్దు చేశారు. అయితే వాటి స్థానంలో అండ్ హ్యాక్ కమిటీలను నియమించారు. రాష్ట్రంలో పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసే దిశగా జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. జీహెచ్ఎంసీ వీర మహిళ యువజన విద్యార్థి విభాగ కమిటీలను రద్దు చేసి కొంతమంది సభ్యులతో తాత్కాలికంగా అడ్ హ్యాక్ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ అడ్ హ్యాక్ కమిటీలు 30 రోజుల పాటు పనిచేయనున్నాయి. ప్రతి నియోజకవర్గం జీహెచ్ఎంసీ పరిధిలోని 300 వార్డుల్లో పర్యటించి కనీసం 5 సభ్యులతో జాబితాను సిద్ధం చేసి పార్టీ కార్యాలయానికి అందజేయనున్నారు. మొత్తంగా తెలంగాణలో జనసేన పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయాలన్న లక్ష్యంతో కీలక నిర్ణయం తీసుకున్నారు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ప్రస్తుతం దాఖలు చేసిన ఎస్ఎల్పీని కొట్టేసింది.
అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. హోంమంత్రి వంగలపూడి అనితకు లేదు చేదు అనుభవం ఎదురైంది. ఎంపీ సీఎం రమేష్, మంత్రులు అనగాని సత్యప్రసాద్, కొల్లు రవీంద్రతో కలిసి మూలపేటలో ఆమె పర్యటించారు. అయితే స్థానికులు అడ్డుకున్నారు. తమ నుంచి భూములు తీసుకుని పరిహారం చెల్లించలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని, ఎవరికి అన్యాయం జరగనివ్వకుండా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు నిరసనను విరమించారు. సాహితీ రియల్ ఎస్టేట్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దాదాపు 3,000 కోట్ల స్కామ్ గా నిర్ధారించిన ఈ వ్యవహారంలో సీసీఎస్ పోలీసులు 4 ఏళ్ల తరువాత ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఫ్రీ లాంచ్ ఆఫర్ పేరుతో ప్రజలను మోసం చేసినట్లు గుర్తించిన పోలీసులు మొత్తం 64 కేసులు నమోదు చేశారు. అమీన్పూర్లోని సర్వాణి ఎలైట్ ప్రాజెక్టుకు సంబంధించిన 17 కేసుల్లో ఛార్జ్షీట్ దాఖలైంది. ఈ ప్రాజెక్టు పేరుతో 500 కోట్లకు పైగా వసూలు చేసి ఆ మొత్తాన్ని సొంత ప్రయోజనాలకు వినియోగించినట్లు ప్రధాన నిందితుడు సాహితీ లక్ష్మీనారాయణపై ఆరోపణలు ఉన్నాయి. మొత్తం 13 మంది నిందితులపై అభియోగాలు నమోదు చేసినట్లు సీసీఎస్ వెల్లడించింది. విశాఖలోని కూటమి నేతల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, కార్పొరేటర్ల మధ్య విభేదాలు ఒక్కసారిగా రచ్చకెక్కాయి. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా విజ్ఞప్తి పరిష్కార వేదిక కార్యక్రమంలో ఇరు పార్టీల కార్పొరేటర్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ముఖ్యంగా బీఆర్టీఎస్ రోడ్డు వెడల్పులో భాగంగా కేటాయించిన టీడీఆర్ బాండ్ల విషయంలో జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ గతంలోనే కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. ఈ టీడీఆర్ బాండ్ల జారీలో భారీగా అవకతవకలు జరిగాయని, అర్హత లేని వారికి కూడా లబ్ధి చేకూర్చారని ఆయన ఆరోపిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం కమిషనర్ గది బయట టీడీపీ కార్పొరేటర్ ఒకరు ఈ ఫిర్యాదుపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో వివాదం ముదిరింది. తెలంగాణ రాష్ట్రాన్ని అతి త్వరలోనే మావోయిస్టు రహిత రాష్ట్రంగా ప్రకటించేందుకు రాష్ట్ర పోలీసు యంత్రాంగం వ్యూహాత్మక అడుగులు వేస్తుంది. ప్రస్తుతం రాష్ట్రానికి చెందిన కేవలం 17 మంది కీలక మావోయిస్టు నేతలు మాత్రమే మిగిలి ఉన్నారని, వారి కూడా లొంగిపోతే రాష్ట్రం పూర్తి స్థాయిలో మావోయిస్టు రహితంగా మారుతుందని పోలీసులు స్పష్టం చేశారు. తెలంగాణ పోలీసులు సిద్ధం చేసిన నివేదిక ప్రకారం అండర్ గ్రౌండ్ లో ఉన్న ఈ 17 మంది నేతలపై ప్రభుత్వం భారీగా రివార్డులను ప్రకటించింది. వీరిపై మొత్తం కలిపి 2,25,00,000 రూపాయల రివార్డు ఉన్నట్లు సమాచారం. ఈ జాబితాలో 5 మహిళా మావోయిస్టులు కూడా ఉండటం గమనార్హం. తెలంగాణ శాసనసభలో మేడారం మహాజాతర సందడి నెలకొంది. పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క, దేవాదాయ అటవీ మంత్రి కొండా సురేఖ, ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులకు మేడారం మహాజాతర ఆహ్వాన పత్రికలను అందజేశారు. ఈ సందర్భంగా మేడారం ఈవో వీరాస్వామి, సమ్మక్క సారలమ్మ పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, ఇతర పూజారులు ఆలయ సాంప్రదాయం ప్రకారం కంకణం కట్టి కండువా కప్పి మేడారం జాతరకు ఆహ్వానించారు. మేడారం మహాజాతర ఈ నెల 28 నుంచి 31 వరకు జరగనుంది. ప్రభుత్వం మేడారం అభివృద్ధికి 230 కోట్లతో విస్తృత పనులు చేపట్టింది. ఈ నెల 19న సమ్మక్క సారలమ్మ గద్దెలు ఆలయ ప్రాంగణ పునరుద్ధరణ పనుల ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించనున్నారు. సరికొత్తగా అభివృద్ధి చేసిన మేడారం ఆలయ ప్రాంగణం మరో 1000 సంవత్సరాల పాటు నిలిచేలా పూర్తిగా రాతి కట్టడాలతో నిర్మితమవుతుంది. సమ్మక్క సారలమ్మ త్యాగాలు, ఆదివాసీల చరిత్ర ప్రతిబింబించేలా ద్వారాలు, ప్రహారీలు రూపొందించారు. ఆదివాసీ సంస్కృతి, ఆధ్యాత్మికత, ఆధునికత సమ్మేళనంగా మేడారం ముస్తాబైంది. ఏటా లక్షల సంఖ్యలో భక్తుల మేడారాన్ని దర్శించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఇతర ప్రముఖులు మేడారం మహాజాతర ఆహ్వాన పత్రికలను అధికారికంగా అందజేశారు. ఆహ్వానం అందుకున్న ప్రముఖులు ఆదివాసీ అతిపెద్ద జాతరకు తప్పకుండా హాజరవుతామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో పట్టపగలే పోలీసుల ముందే కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండలంలో జరిగిన ఎంపీపీ ఎన్నికల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓటు హక్కు వినియోగానికి వెళ్తున్న వైసీపీ ఎంపీటీసీలను టీడీపీ ఎమ్మెల్యే కాకర్ల వర్గీయులు పోలీసుల సమక్షంలోనే కిడ్నాప్ చేసినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. 5 వైసీపీ ఎంపీటీసీలు ప్రయాణిస్తున్న కారును అడ్డగించి దాడి చేయడంతో మహిళా ఎంపీటీసీ రత్నమ్మకు గాయాలయ్యాయి. మల్లికార్జున అనే ఎంపీటీసీ కిడ్నాప్ కు గురవ్వగా మరో ఎంపీటీసీ మోహన్ రెడ్డిని పోలీసులు నిర్బంధించారు. ఎన్నికలు జరుగుతున్న ఎంపీడీఓ కార్యాలయం వద్ద టీడీపీ అనుచరుల జులుం కొనసాగుతుందన్న ఆరోపణలపై తీవ్ర రాజకీయ దుమారం చెలరేగింది. కిడ్నాప్ అయిన వాళ్లను విడిచిపెట్టినట్లు సమాచారం. అడ్డా సీఏడా
నటుడు శివాజీ యాంకర్ అనసూయ ఎపిసోడ్లోకి సీనియర్ నటి రాశి ఎంట్రీ ఇచ్చారు. ఇటీవల ఆమె ఓ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనసూయపై వ్యాఖ్యలు చేశారు. హీరోయిన్లు ధరించే బట్టల గురించి శివాజీ మాట్లాడారు. శివాజీ మాట్లాడింది తప్పే, దానిని నేను సమర్థించను. కొన్ని వాడకూడని పదాలు వాడారు, కానీ అలా మాట్లాడినందుకు ఆయనే బాధపడ్డారు. క్షమాపణలు కూడా చెప్పారు. ఇది పక్కన పెడితే గతంలో అనసూయ కూడా నన్ను ట్రోల్ చేశారు. ఓ టీవీ షోలో రాశి ఫలాలు అని అనసూయ కామెంట్ చేశారు. అప్పుడే ఆమెపై చట్టపరంగా వెళ్లాలని అనుకున్నాను, కానీ మా అమ్మ చెప్పిందని మౌనంగా ఉన్నానని రాసి చెప్పుకొచ్చారు. ఈ వీడియో వైరల్ కావడంతో అనసూయ స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా క్షమాపణ చెప్తూ పోస్ట్ పెట్టారు. డియర్ రాశి గారు, 3 సంవత్సరాల క్రితం నేను చేసిన ఒక షోలో తెలుగు సరిగ్గా రానితనంపై చేసిన స్కిట్లో మీ పేరును ఉపయోగించి నా నోటి నుంచి డబుల్ మీనింగ్ డైలాగ్ చెప్పించడం జరిగింది. ఇది రాయించి డైరెక్ట్ చేసిన వ్యక్తులే. నేను ఆ రోజే నిలదీసి అడిగి ఉండాల్సింది, కానీ అప్పటికి నాకు ఉన్నటువంటి శక్తి అందుకు సహకరించలేదు. అది పొరపాటే, దీనికి సారీ చెప్తున్నాను. ఆ షోలో ద్వంద్వార్థపు మాటలని ఖండించడం దగ్గర నుంచి ఆ షో విడిచిపెట్టడం వరకు నాలోని ఆ మార్పు మీరు గమనించవచ్చు. ఈ రోజు మహిళలందరి భద్రత గురించి గట్టిగా మాట్లాడుతున్న నాకు వ్యతిరేకంగా అప్పటి ఆ మాటలు తీసి ఇప్పుడు కొందరు కావాలని వైరల్ చేస్తున్నారన్నారు. స్కిట్ చేశారండి సేమ్ ఛానల్ కి. స్కిట్ చేస్తే అది నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. రాశి ఫలాలు అనేది వర్డ్ వాడారు. దానికి యాంకర్, ఆ ఎపిసోడ్ యాంకర్ రాశి గారి ఫలాల గురించి మాట్లాడుతున్నామని అడిగింది. యాజ్ ఎ ఉమెన్ హౌ కెన్ షీ ఆస్క్? నేను అది గమనించలేదు అంటే మైండ్కి తీసుకోలేదు. ఇప్పుడు బాగా మాట్లాడుతున్నారు ఆవిడ. ఓకే ఫైన్. రాశి ఫలాలు అనేది మామూలే, అది మనకందరికి తెలుసు. రాశి ఫలాల్లో నేను లేను. రాశి ఈజ్ నాట్ మై ఓన్ నేమ్. ఐఎమ్ విజయలక్ష్మి. ఓకే, సినిమా పేరు నాకు రాశి, తెలుగులో, తమిళ్లో మంత్ర. రాశి గారి ఫలాల గురించి గారులో నేను ఉన్నా. సో షీ వాస్ టాకింగ్ అబౌట్ మీ అండ్ ద జడ్జెస్ కూడా. పంజాబ్లోని తంగ్తారన్ జిల్లా వాల్బోహా గ్రామ సర్పంచ్ ఆమ్ ఆద్మీ పార్టీ నేత జర్నల్ సింగ్ ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. అమృత్సర్ జిల్లాలోని ఒక రిసార్ట్లో పెళ్లి వేడుకకు హాజరైన క్రమంలో ఆయన హత్యకు గురయ్యారు. తలకు బుల్లెట్ తగలటంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. ఇది రాష్ట్రంలో పెరుగుతున్న నేరాల పట్ల ఆందోళనలను రేకెత్తిస్తోంది. గతంలో 3 సార్లు హత్యాయత్నం జరిగినప్పటికీ సారి దుండగులు అతి సమీపం నుంచి కాల్పులు జరపడంతో చనిపోయారు. జనవరి 3న అమెరికాలోని మేరీల్యాండ్లో హైదరాబాద్కు చెందిన యువతి గోడేశాల నిఖిత హత్యకు గురైంది. ఈ కేసులో ఇంటర్పోల్ పోలీసులు ఆమె మాజీ ప్రియుడు అర్జున్ శర్మను తమిళనాడులో అరెస్ట్ చేశారు. డిసెంబర్ 31 నుంచి నిఖితారావు కనిపించలేదు. జనవరి 3న అర్జున్ శర్మ అపార్ట్మెంట్లో ఆమె మృతదేహాన్ని అక్కడి పోలీసులు గుర్తించారు. కాగా జనవరి 2న అర్జున్ శర్మ నిఖిత మిస్సింగ్ పై పోలీసులను ఆశ్రయించాడు. హోవార్డ్ కౌంటీ పోలీసులకు నిఖిత మిస్సింగ్ పై కంప్లైంట్ చేశాడు. చివరిగా ఆమెను న్యూ ఇయర్ రోజున చూసినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అదే రోజున అతను ఇండియాకు వచ్చాడు. దీంతో పోలీసులకు అర్జున్ పై అనుమానం కలిగింది. అతని అపార్ట్మెంట్లో తనిఖీ చేయగా జనవరి 3న నిఖిత మృతదేహం లభ్యమైంది. ఈ కేసులో అతన్ని అనుమానితుడిగా చేర్చారు. ఆపై అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేశారు. అమెరికాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ఇంటిపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అటాక్ చేశారు. అకస్మాత్తుగా ఇంటిపై కాల్పులు జరగడంతో ఇంటి అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వెంబడించి నిందితుడిని అరెస్ట్ చేశారు. కాగా నిన్ననే వెనిజువలాపై అమెరికా చర్యలపై వాన్స్ స్పందించారు. ఈ చర్యల వెనుక చమురు ప్రయోజనాలే కారణమని వస్తున్న విమర్శలకు జేడీ వాన్స్ కౌంటర్ ఇచ్చారు. ఒక కమ్యూనిస్టు మా ఆస్తులను దొంగలిస్తే మేము ఏమీ చేయకుండా చూస్తూ ఉండాలా? మహాశక్తులు అలా ప్రవర్తించేవు. డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలో అమెరికా మళ్లీ ఒక మహాశక్తిగా నిలిచిందని వాన్స్ పేర్కొన్నారు. ఈ కామెంట్స్ చేసిన మరుసటి రోజే వాన్స్ ఇంటిపై కాల్పులు జరగడం కలకలం రేపుతుంది. అమెరికాలో సంచలన ఘటన చోటు చేసుకుంది.